మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఏమి సమకూర్చుకుంటున్నాం? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. అతను ఒక ధనవంతుడు, తాను కలిగిన ధనమును, ఆస్తిని, ధాన్యమును దాచుకున్నటకు అతడు కలిగి ఉన్న కోట్లు సరిపోవడం లేదు. అందుకే బాగా ఆలోచించి తన ధనమును, ధాన్యమును, ఆస్తిని దాచుకున్నటకు నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అని అనుకున్నాడు. కానీ పాపం అతను తన ఆస్తిని అనుభవించకుండానే ఆ రాత్రి చనిపోవలసి వచ్చింది. మరొక యవనస్తుడు కూడా ఉన్నాడు. ఇదే గ్రామంలో ఇలానే ఇక్కడే ఉండిపోతే ఎలాంటి అభివృద్ధి పొందను అనుకున్నాడు. అందుకే గొప్ప ధనవంతుడు కావాలని ఆశపడ్డాడు. తన తండ్రి ద్వారా తనకి వచ్చిన ఆస్తిని అంతా కూర్చుకున్నాడు. దూర ప్రాంతానికి వెళ్ళిపోయి వ్యాపారం చేయాలనుకున్నాడు. వెళ్ళి వ్యాపారం పెట్టాడు. కానీ ఏమీ సంపాదించకుండానే తాను కలిగిన సమస్తమును నష్టపరుచుకున్నాడు. తినడానికి తిండి కూడా లేని స్థితికి చేరుకున్నాడు. ఏమీ అనుభవించకుండానే మొత్తం కోల్పోయాడు. ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టును. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాను. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమంతా గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడిన కానీ ఎవ్వడును మనకేమీ ఇయ్యలేదు. ఇక్కడ మీరు ఇరువురు కూడా సమకూర్చుకున్నది, వారు కలిగి ఉన్నది ధనమును, ఆస్తిని, ధాన్యమును. కానీ ఇద్దరు వాటిని అనుభవించకుండానే సమస్తము కోల్పోయారు. నేడు మనలో అనేక మంది చేస్తున్నది ఇదే. తమ బిడ్డల కొరకు, తమ వృద్ధాప్యం కొరకు, తమకు ఆరోగ్యం బాగాలేకపోతే, పరిస్థితి బాగలేకపోతే అంటూ ఇలా ఎన్నో ఆలోచిస్తూ వారి కొరకు ఇండ్లు, భూములు, వెండి, బంగారములు, డబ్బులు, వస్తువులు, వాహనాలు దాచుకుంటూ సమకూర్చుకుంటూ రేపటి వారి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ జీవిస్తారు. కానీ యుగ యుగాలు జీవించవలసిన పరలోకం గురించి, అక్కడ జీవించడానికి కావలసిన వాటి గురించి మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా జీవిస్తున్నారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలిదురు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునడి, ఆ చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు. ఓ విశ్వాసి, మరి నీవు సమకూర్చుకుంటున్నది ఏమిటి? ఈ లోకంలో ధనమును, ఆస్తిపాస్తులను సమకూర్చుకుంటున్నావా? లేక నీ మరణాంతరం నీతో వచ్చే నీతి క్రియలను, నిన్ను పరలోకమునకు నడిపించే పరిశుద్ధతను, విశ్వాసమును, పవిత్రతను సమకూర్చుకుంటున్నావా? ధనవంతునిలా ప్రాణాన్ని కోల్పోకముందే, యవనుడిలా నీ ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వం చెందకముందే ఒక్కసారి ఆలోచించు. ఏ ధనము కోసం పోరాడుతున్నావో, ఏ ఆస్తిపాస్తుల కోసం పెంపర్లాడుతున్నావో అది నీ వెంట రాదని గ్రహించు. జీవించి ఉన్నప్పుడు అనుకూల సమయమంది పరలోకంలో నీ కొరకు ధనమును సమకూర్చుకో. ఓ విశ్వాసి, ఈ వాక్యం నీతో మాట్లాడిందని మేము నమ్ముతున్నాం. దేవుని వాక్కు మీకు వినిపించింది అని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి మీ జీవితాలని దేవుని కొరకు పరలోకంలో మీ ధనమును సమకూర్చుకుంటారని ఆశపడుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.